నమస్కారం అండి ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం। ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది। భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అదే విధంగా కడప జిల్లాలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని ఈరోజు కడప కట్టడ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది। ఈరోజు ప్రధానంగా బద్వేల్ నియోజకవర్గము బీకోట మండలము సగిలేరు గురుకుల పాఠశాలను బ్రహ్మగారి మఠంలో ఉన్న మహా గురుకుల పాఠశాలకు తరలించడం జరుగుతూ ఉంది। దీన్ని మేము విద్యార్థి సంఘాలుగా వ్యతిరేకిస్తాం। ఎందుకంటే ప్రధానంగా బద్వేల్ నియోజకవర్గంలో దాదాపు 7 మండలాలకు గాను ఒకే ఒక గురుకుల పాఠశాల ఉంది, అది కూడా సగిలేరులో ఉంది। దాన్ని తరలించడం చాలా బాధాకర విషయం। ఎందుకంటే 7 మండలాల్లో విద్యార్థి తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఆ సగిలేరులో ఎంతో మంది చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్ళారు, కానీ ఆ సగిలేరుని ఇప్పుడు బ్రహ్మగారి మఠంలోని మహా గురుకుల పాఠశాల తరలించడం చాలా బాధాకరం। అదేవిధంగా బ్రహ్మగారి మఠంలో అదేవిధంగా మరో గురుకుల పాఠశాల ఉంది, ఆ రెసిడెన్సీని మహా గురుకుల పాఠశాల కట్టిన గురు పాఠశాలలో తరలిస్తున్నారు, అది ఓకే బాగానే ఉంటుంది। కానీ సగిలేరుని తరలించడం వల్ల 7 మండలతో సహా అక్కడున్న కొత్తగా జరిగిన విద్యార్థులు కూడా వసతులు లేక సరైన భవనాలు లేక లోపల క్లాసులు సరిపోక అదేవిధంగా బాత్రూమ్ సరిపోక ఇబ్బంది పడతారు। కాబట్టి యథావిధిగా సగిలేరులోని గురు పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని, అదేవిధంగా బద్వేల్ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు అయితేనేమి అదేవిధంగా ఎంపీలు అయితేనేమి ఇద్దరు కూడా వాళ్ళ బాధ్యత, అధికారుల బాధ్యత గురు పాఠశాల తరలించుకోవడం బాధ్యత వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు కూడా స్పందించి వెంటనే సగిలేరు గురు పాఠశాల తరలించుకోవడం ఆపాల బాధ్యత అక్కడ ప్రతినిధులు కాబట్టి వెంటనే ఆపాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున సగిలేరులో అదే ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, అదేవిధంగా అన్ని విద్యార్థి సంఘాల గడప వ్యాప్తంగా దీని మీదనే ప్రత్యేకంగా చర్య తీసుకొని ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం। బద్వేలు నియోజకవర్గంలోని సగిలేరు గురుకుల పాఠశాలను ఈరోజు మహాగురుకులంలోకి తరలింపు ప్రక్రియ అనేది వెంటనే ఆపాలి। ఈరోజు బద్వేలు నియోజకవర్గంలోని 7 మండలాల విద్యార్థులు అనేక మంది విద్యార్థులు అక్కడ చదువుకునేటువంటి అవకాశం ఉంది। ఈరోజు సగిలేరు గురుకుల పాఠశాల అనేది ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది ప్రయోజకులను చేసి మేధావులు తయారు చేసినటువంటి గురుకుల పాఠశాల దుర్మార్గంగా సిగ్గు లేకుండా ఈరోజు తరలింపు ప్రక్రియ చేయాలని ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంది। ఖచ్చితంగా దాన్ని ఆపాలి। ఎంతో మంది విద్యార్థులు చదువుకోవడానికి ఉన్నటువంటి సగిలేరు గురుకుల పాఠశాలను యథాస్థితిలో యథాస్థానంలో కొనసాగించాలని, లేకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన శ్రీకారం చుడతామని అఖిల భారత స్టూడెంట్స్ సంఘం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। విద్యాశాఖ మంత్రి గారు కూడా సగిలేరు గురుకుల పాఠశాలను కొనసాగించాలి, రాష్ట్ర ప్రభుత్వానికి విద్యారంగం అభివృద్ధి చేయాలని అంటే సగిలేరు పాఠశాలను అభివృద్ధి చేయండి, సగిలేరు పాఠశాలను చదివే విద్యార్థులకు అన్ని కనీక వసతులు కల్పించండి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు చూసుకుంటే ఇక్కడ బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక గురుకుల పాఠశాల గురుకుల పాఠశాల దాదాపు 30 సంవత్సరాలుగా అక్కడ కొనసాగుతూ ఉంది। ఈ డీసీఓ గారు తప్పు నివేదికలు సమర్పించి ఏదైతే గురుకుల పాఠశాల ఉందో శిథిలావస్థకు చేరిన అనే ఒక దురుద్దేశంతో బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి మహా గురుకులం పాఠశాల విలీనం పేరుతో తప్పుడు నివేదిక సమర్పించి అక్కడికి తరలించాలని చూస్తున్నారు। మేము ఒకటే చెప్తున్నాం ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి గురుకుల పాఠశాలను తరలించగిన ఆ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్ని విద్యార్థి సంఘాల తరఫున ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము। ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఈ సగిలేరు గురుకుల పాఠశాలను వెంటనే తరలించడం ఆపకపోతే ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము। కాబట్టి ఈ మా గురుకుల పాఠశాలను తక్షణమే తరలించి అక్కడ ఒక సరైన వస్తువులు కల్పించి విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని ప్రభుత్వ మేము డిమాండ్ చేస్తున్నాము। మేము లేని పక్షంలో సగిలేరు గురుకుల పాఠశాలను పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని సందర్భంగా తెలియజేస్తున్నాము।
పేరు భాస్కర్. నేను పేరెంట్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్. ఆంగిక సంక్షేమ గురుకుల పాఠశాల సగిలేరు స్కూల్. అక్కడ స్కూలు దగ్గర 1983లో అక్కడ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలు ఎంతోమంది చదువుకొని ఉన్నత స్థాయికి చేరడం జరిగింది. అక్కడ 17 నియోజకవర్గంలో ఉన్న ఏకంగా ఎస్సీ బాయ్స్ స్కూలు 7 మండలాల కలిపి సగిలేరులో ఉన్నటువంటి బీకోట మండలంలో ఉన్నటువంటి ఒకే స్కూల్ తప్ప అక్కడ చాలామంది ఎస్సీ ఎస్టీ పిల్లలు చాలా నిరుద్యోగులుగా చాలా చదువుకోలేటువంటి తరుణంలో అక్కడ అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ డాక్టర్ ఎన్టీ రామారావు గారు అక్కడ స్కూల్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ స్కూల్ వల్ల మంచి ఉన్నత చదువులు చదువుకొని ఎంతోమంది ఉన్నత స్థాయిలకు చేరడం జరిగింది. ఇప్పుడు మహాగురుకులం పేరుతో 17 నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ స్కూల్ తీసుకెళ్లి మైన్పూర్ నియోజకవర్గం ఉన్నటువంటి బ్రహ్మగారు మఠంలో కలపడం చాలా దౌర్భాగ్య పరిస్థితి. డీసీఓ గారు సగిలేరు స్కూలు ఏదో శిథిలావస్థలో ఉంది, మేము అక్కడికి తీసుకెళ్తాం. ఆ డీసీఓ గారికి ఒకటే చెప్తున్నాం, శిథిలావస్థలో ఉన్నటువంటి స్కూళ్ళు 17 నియోజకవర్గంలో 7 మండలాల్లో ఎక్కడో ఒక చోట బాడుగ బిల్డింగ్ తీసుకునైనా 17 నియోజకవర్గంలోనే నిర్వహించాలి తప్ప 17 నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూళ్ళు తీసుకెళ్లి మేము మైదుకూరు నియోజకవర్గం మహాగురుకులం స్కూల్లో కలుపుతామంటే అక్కడ తల్లిదండ్రుల అభిప్రాయం సేకరించకుండా మీ ఇష్టానుసారంగా చేయడానికి మీరెవరని చెప్పి మేము అడుగుతున్నాము. డీసీఓ గారు చదివేదంతా కూడా అక్కడ చాలా పేద పిల్లలు, చాలా ఎస్సీ సామాజిక వర్గాన్ని చదివినటువంటి పిల్లలు కనుక మీరు తక్షణమే ఆ తరలింపు ప్రక్రియను నిలుపుదల చేయకపోతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు అందరం కలిసి కూడా మేము ధర్నాలు చేపట్టి ఆ ప్రక్రియను కూడా ఆపుతామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఎక్కడ ఉన్నటువంటి స్కూలు ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూలు ఆ నియోజకవర్గంలో ప్రభుత్వం నడపాలని, ఉన్నటువంటి స్కూల్స్ను తీసివేయకుండా అక్కడే నడపాలని ప్రభుత్వాన్ని పేరెంట్స్ తరఫున మేము కోరుకుంటున్నాము.